హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఫస్ట్ మనకు ఆల్రెడీ ఇదేంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేశారు కదా, మళ్ళీ నోటిఫికేషన్ అంటున్నారు ఏంటి అని మీరేం అనుకోవద్దు. అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ హర్రీలో ఉన్నారు, నోటిఫికేషన్ వస్తుందో రాదో అనే భయంతో ఉన్నారు కాబట్టి ఆ టైంలో సడన్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. సడన్గా అది రిలీజ్ చేయడం జరిగింది. సో అది జస్ట్ బేసిక్ డీటెయిల్స్తో నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, జస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఆ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ ఈ నోటిఫికేషన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఇది డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయంటే శాలరీస్ మరియు క్యాస్ట్ వైజ్ పోస్ట్ డీటెయిల్స్, రాస్టర్ పాయింట్స్ అని అడుగుతున్నారు కదా, అదే ఇది అనమాట. ఓకేనా? సో ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో డీటెయిల్డ్గా దీనికోసం మనం తెలుసుకుందాం. ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మెయిన్, ఇది ముఖ్యంగా మనం తెలుసుకుంటే మనం దేనికి అప్లై చేయొచ్చు, దేనికి కాంపిటేటివ్గా మనకి అది మోటివేటింగ్గా ఉంటుందన్నమాట. సపోజ్ మీకు ఇష్టమైనది డెప్యూటీ తహసీల్దార్కి మీ క్యాస్ట్కి సంబంధించి ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, లేదంటే ఓపెన్ కేటగిరీలో రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి, అది మోటివేటింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. జస్ట్ తెలుసుకుంటే దీనివల్ల బెటర్ యూస్ఫుల్గా ఉంటుంది మీకు మీ ప్రిపరేషన్, త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్. సో ఇందులో మనం ఏమేమి తెలుసుకుంటాం, ఏ పోస్ట్కి ఎంత శాలరీ అనేది. లాస్ట్ టైం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే 10-15 డేస్ బ్యాక్ ఇచ్చారో దానిలో శాలరీస్ మెన్షన్ చేయలేదు, ఇక్కడ శాలరీస్ కూడా మెన్షన్ చేశారు. తర్వాత క్యాస్ట్ వైజ్ పోస్ట్ డీటెయిల్స్, ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఇలా ఎన్ని రిజర్వేషన్స్ అయితే ఉన్నాయో ఇంక్లూడింగ్ పిహెచ్సి, కంప్లీట్గా ఎన్ని రిజర్వేషన్స్ అయితే ఉన్నాయో అన్ని రిజర్వేషన్స్కి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏ పోస్ట్కి ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, ఏ పోస్ట్కి స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ డిగ్రీ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏమైనా డిఫరెంట్ క్రైటీరియా ఇచ్చారా, లేదా ఫిజికల్ రిక్వైర్మెంట్స్. మనకి ఒక పోస్ట్ ఉందండి, ఏంటంటే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట, ఎక్సైజ్ ఎస్ఐ అని పిలుచుకుంటాం. సో దాదాపు 150 పోస్టుల వరకు ఇవే ఉన్నాయి. సో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటనేది చూద్దాం, ఆ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంత ఉండాలని. తర్వాత జోనల్ పోస్ట్ అంటే ఏంటి, మల్టీ జోనల్ పోస్ట్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్ పోస్ట్ అంటే ఏంటి, స్టేట్ వైడ్ పోస్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? తర్వాత ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఓకే, ఈ అన్నిటి మీద కూడా ఒక లుక్ అనేది మనం ఇద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 60 డేస్ క్రాష్ కోర్స్ అనేది మైక్రో టాపిక్స్తో పాటు ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్తో పాటు ఈ 60 డేస్ క్రాష్ కోర్స్ అనేది మిస్టర్ కాంపిటేటివ్ లాంచ్ చేయడం జరిగిందండి. బైలింగ్వల్గా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫ్రీ స్టడీ ప్లాన్ని కూడా ఈ 60 డేస్ ఎలా ప్రిపేర్ అవ్వాలని మైక్రో టాపిక్స్తో పాటు ఒక స్టడీ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అది మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఫ్రీ ప్లాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మా మిస్టర్ కాంపిటేటివ్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఈ 60 డేస్ క్రాష్ కోర్స్ని మీరు పొందొచ్చు. ఫ్రీ వీడియోస్ కనుక చూసినట్టయితే మీకు కంటెంట్ క్వాలిటీ అనేది అర్థమవుతుందండి. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేయండి, వెళ్ళి ఫ్రీ వీడియోస్ చూడండి, ఫ్రీ కంటెంట్ చూడండి. నాకు ఈ వీడియోస్ కనెక్ట్ అవుతున్నాయి, నాకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఎన్రోల్ అవ్వండి. 100% మీరు మీ కాంపిటీటర్స్తో కంపారిటివ్గా ముందుంటారండి. ఓకేనా? సో ఈ క్లాసెస్ అనేవి ఆల్రెడీ సెలెక్టెడ్ ఆఫీసర్స్ లేదా యూపీఎస్సీ ఇంటర్వ్యూ అపేర్ అయినటువంటి క్యాండిడేట్స్ చేత డిజైన్ చేయించడం జరిగింది. సో దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్, ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్గా చదివే లోపు అసలు జోన్స్ ఏంటి, మల్టీ జోన్స్ ఏంటి అవనేది చూద్దాం. సో ఇంతకుముందు ఏపీ మరియు తెలంగాణ ఏవైతే ఉన్నాయో అవి రెండు ఒకటిగా ఉండేటప్పుడు, ఏపీ మరియు తెలంగాణ కలిసి ఉండేటప్పుడు మనకి 6 జోన్లు తర్వాత 2 మల్టీ జోన్ల కింద ఉండేదన్నమాట. 6 జోన్లు లేదా 2 మల్టీ జోన్ల కింద ఈ జోనల్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏమైంది, మనకి 4 జోన్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 జోన్లు ఏంటో ఇవి మీకు చెప్తాను. జోన్ 1 వచ్చేసి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. జోన్ 2 వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా. జోన్ 3 వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. ఓకేనా? ఇవన్నిటిలో కూడా ఇవి డిఫరెంట్ జోన్స్ అనమాట. అంటే ఏదైనా పోస్ట్ జోన్ 1లో ఉందనుకోండి,
ఆ జోన్ వాళ్ళు మాత్రమే దానికి పోటీ పడవచ్చు. ఓకేనా. మళ్ళీ జోన్ 1లో బీసీలో ఉందనుకోండి, ఆ జోన్ 1లో ఉండేటటువంటి బీసీలు మాత్రమే దానికి పోటీ పడవచ్చు. మళ్ళీ జోన్ 1లో బీసీల్లో ఉమెన్కి మాత్రమే ఉందనుకోండి, ఈ జోన్లకి సంబంధించిన ఈ జిల్లాలకు సంబంధించిన బీసీ మహిళలు మాత్రమే ఆ పోస్ట్కి పోటీ పడవచ్చు. ఆ విధంగా ఈ జోనల్ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉంటారో ఇక్కడ మీకు జోన్ అని రాసి ఓపెన్ అని రాస్తారు, అక్కడ దానికి ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట. ఏ జోన్ వాళ్ళైనా వచ్చి దానికి అప్లై చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఓపెన్ కేటగిరీ మరియు రిజర్వేషన్ అండ్ జోనల్ వ్యవస్థ అనేది. ఓకేనా. మల్టీ జోన్స్ అంటే మనకి 2 మల్టీ జోన్స్ కింద ఉండేవి, ఇవన్నీ కలిపి ఒక మల్టీ జోన్ ఉండేది. తర్వాత తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి ఇంకో మల్టీ జోన్ ఉండేది అనమాట. సో ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ మల్టీ జోన్ ఉంది, దాన్ని మీరు అంతగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు. మల్టీ జోన్ అంటే ఎవరైనా సరే దానికి పోటీ పడవచ్చు అనమాట. మన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా దానికి పోటీ పడవచ్చు. మనకి ఇంకా కొత్త జోనల్ వ్యవస్థ రాలేదు కాబట్టి ఇవన్నీ అనమాట. కొత్త జోనల్ వ్యవస్థ వస్తే నెక్స్ట్ టైం వాటికి మారుతుంది ఈ క్రైటీరియా అనేది. ఓకేనా. నెక్స్ట్ స్టేట్ వైడ్ పోస్ట్ అంటే ఏంటి అంటే స్టేట్ మొత్తం దానికి పోటీ పడవచ్చు. అందులో మళ్ళీ కేటగిరీస్ అనమాట. స్టేట్ ఓసీలో ఉందనుకోండి ఈ పోస్ట్, స్టేట్ వైడ్ పోస్టు, దానికి ఓసీలందరూ స్టేట్లో ఉన్న ఓసీలనే కాదు అందరూ, ఓసీ అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ అని అర్థం, ఎవరైనా పోటీ పడవచ్చు అనమాట. దానికి అందరూ ఎలిజిబులే, మెరిట్ ద్వారా దాన్ని డిసైడ్ అవుద్ది. తర్వాత బీసీలో పోస్ట్ ఒకటి ఉందనుకోండి, దానికి రాష్ట్రంలో ఉన్న బీసీలు అందరూ కూడా స్టేట్ వైడ్ పోస్ట్కి పోటీ పడవచ్చు, ఇంక్లూడింగ్ మహిళలు మరియు మేల్ కూడా. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది, ఎలాగనేది డీటెయిల్గా చూద్దాం. సో ఇవి జోనల్ వ్యవస్థ అనమాట. మనం ఈ నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి మెయిన్లీ మనకి ఏమి ఇచ్చారు అనేది చూస్తే మెయిన్లీ శాలరీస్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఏంటి ఎంత శాలరీస్ అనేది ఒక్కసారి చూద్దాం. సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ టైం ఫిల్ అవ్వకుండా ఉన్నటువంటి వేకెన్సీస్ అనమాట. ఇందులో మళ్ళీ 2 పోస్టులు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. ఏంటండి ఎగ్జిక్యూటివ్ అంటే గజిటెడ్ పోస్ట్ అనమాట ఇవి. ఓకేనా. గ్రీన్ పెన్ ఒక హయ్యర్ లెవెల్ పోస్ట్, ఇవి కూడా ఏం తక్కువేం కాదండి. నాన్ ఎగ్జిక్యూటివ్ అనేవి కొంచెం టైపింగ్ వర్క్ ఇలాంటి వర్క్స్ ఉండేటటువంటి పోస్ట్, ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి అడ్మినిస్ట్రేటివ్ కైండ్ ఆఫ్ పోస్ట్ అనమాట. సో ఇక్కడ రాశారు చూడండి, జోనల్ పోస్టా లేదంటే స్టేట్ వైడ్ పోస్టా ఇలా రాయడం జరిగింది. సో జోనల్ పోస్ట్ అంటే ఆ జోన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని అర్థం. సో ఈ జోనల్ బ్రేకప్ అనేది కింద ఇచ్చాడు, ఆ కిందది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు శాలరీస్ కోసం చూద్దాం. బేసికలీ మనం ఇక్కడ చూసుకుంటే ఇది స్కేల్ ఆఫ్ పే స్కేల్ అనమాట. పే స్కేల్ అంటే ఇది స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఈ 45,830 రూపీస్ ఏదైతే ఉందో ఇది వస్తుందన్నమాట. ఇది వచ్చిన తర్వాత ఇది బేసిక్ పే అంటారనమాట. ఇది బేసిక్ పే అంటారు. దీనికి తోడు డియరెన్స్ అలవెన్సెస్ మరియు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా డిఫరెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా ఇంకో 15-20 వేలు వరకు యాడ్ అవుతుంది. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మనం తీసుకుంటే ఓ 15 వేలు వరకు యాడ్ అవ్వచ్చు. దాదాపు 60 వేల పైనే దీని శాలరీ అనేది ఉంటుందన్నమాట ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నిటికీ కూడా. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది, 60 వేల నుంచి 65 వేల వరకు ఉంటుంది. నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ శాలరీ వచ్చేసి ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్లో మళ్ళీ రకాలు ఉన్నాయండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, తర్వాత ఆడిటర్లు, సీనియర్ అకౌంటెంట్లు, తర్వాత జూనియర్ అసిస్టెంట్లు. ఇక్కడ 4 కేటగిరీలు ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి దాదాపు ఎవరైతే ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో అంతే శాలరీ వస్తుందండి. దాదాపు 55 నుంచి 60 వేల వరకు కూడా శాలరీ అనేది వీళ్ళు డ్రా చేస్తారు ఏఎస్ఓలు. తర్వాత సీనియర్ ఆడిటర్లు వీళ్ళు దాదాపు 50 వేల వరకు కూడా శాలరీని డ్రా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఇదే క్రైటీరియా 50 వేల వరకు వస్తుంటుంది, 45 నుంచి 55 వేల వరకు. తర్వాత మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో ఈ పోస్టులు అన్నిటికీ కూడా 25,000 ఉందంటే ఇదే శాలరీ అనుకోకండి. దీనికి చెప్పాను కదా మీకు డిఏ హెచ్ఆర్ఈ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ యాడ్ అవ్వగా దాదాపు 40 వేల వరకు కూడా దీని శాలరీ అనేది జూనియర్ అసిస్టెంట్ శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ జూనియర్ అసిస్టెంట్లు తర్వాత ఏఎస్ఓలు ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు అండి. స్టేట్ వైడ్ పోటీ ఉంటుంది. చాలా ప్రశాంతమైన పోస్ట్ ఏది అంటే మనకి ఇక్కడ ఏఎస్ఓ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. చాలా ప్రశాంతమైన జీవితం. క్యాపిటల్ ఎక్కడ ఉంటే మీరు అక్కడే ఉంటారు, క్యాపిటల్లోనే మీరు ఉంటారనమాట. ఉండి మీరు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునేటటువంటి పోస్టు
సాధించగలిగేటటువంటి పోస్ట్ అనమాట. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇవి పోస్టులు కూడా ఎక్కువే ఉన్నాయి, మీరు ఏం వరి కావద్దు. ఇవి క్యారీ ఫార్వర్డ్ అనమాట. 7, 3, 1 ఇలా ఉన్నాయని చూస్తున్నారు కదా, అదేం వరి కాకండి. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఇక్కడ ఏఎస్ఓ 211 పోస్టులు ఉన్నాయండి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో. ఓకేనా. సో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏఎస్ఓ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ స్పెషల్ పోస్ట్ అనేది స్పెషల్ క్వాలిఫికేషన్ కావాలి. కామర్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఓకేనా. అంటే బీఏ వాళ్ళు కాకుండా బీకామ్ వాళ్ళు దీనికి అప్లికబుల్. బీకామ్ లేదా బీఎస్సీ మ్యాథ్స్ ఇలాంటి వాళ్ళు దీనికి అప్లికబుల్ అనమాట. అప్లికబిలిటీ, ఎలిజిబిలిటీ అవన్నీ తర్వాత చూద్దాం. సో మీకు చెప్పిన విధంగా ఇది మల్టీ జోనల్ పోస్ట్ అనమాట. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 మల్టీ జోనల్ పోస్ట్. ఓకేనా. సో హైయెస్ట్ స్కేల్ ఆఫ్ పే మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ కమిషనర్కి మరియు కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, వాటిలో అసిస్టెంట్ రిజిస్ట్రార్కి ఈ హోదా అనేది మనం దక్కుతుంది అనమాట. హైయెస్ట్ శాలరీ వీళ్ళే డ్రా చేస్తున్నారు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్లో కనుక మనం తీసుకున్నట్టయితే. కానీ మీరు ఎంచుకునేటప్పుడు మీరు ఏవైతే ప్రిఫరెన్సెస్ పెడతారో అవన్నీ ఆలోచించి ప్రశాంతంగా పెడితే ఎవరైనా సీనియర్స్ కానీ లేదంటే మాకు కానీ మీరు కన్సల్ట్ చేసుకొని మీరు పెట్టొచ్చు. సో ఇప్పుడు అప్పుడే కాదు, ప్రిలిమ్స్ తర్వాత ఉంటుంది, వరి కావద్దు. ఓకేనా. డన్. సో ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారండి. ఈ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రమే 30 ఏళ్ళ లోపల ఉండాలండి. 30 ఏళ్ళ లోపల ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండాలన్నమాట. లేకపోతే 30 దాటితే ఎలిజిబుల్ కాదు. కాకపోతే క్యాస్ట్ వైజ్ బ్రేకప్ అనే ఉంది, రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. మీరు బీసీ క్యాస్ట్కి చెందారనుకోండి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి చెందారనుకోండి 38 ఇయర్స్ వరకు, లేదా ఎక్స్ సర్వీస్ మనకి చెందారనుకోండి ఇంకో 2 ఇయర్స్. ఇలాంటి రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటనేది సెపరేట్ వీడియోలో మనం చూద్దాం. సో శాలరీస్ చూసాము ఆల్మోస్ట్. ఈ కిందది మీరు రిటైర్ అయ్యే టైంకి వచ్చే బేసిక్ పే అనమాట. దీనికి తోడు అలవెన్సెస్ అవి వస్తాయి. సో వాటి కింద దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోకండి. పై దానికి డిఏ మరియు హెచ్ఆర్ఏ జత చేస్తే దాదాపు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో 15,000 వరకు యాడ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో 20,000 పైనే యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి దాదాపు 60,000 శాలరీ ఉంటుంది. నాన్ ఎగ్జిక్యూటివ్కి 40,000 నుంచి 50,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. డన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మీరు డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ PDF డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను. సో దానిలోకి వెళ్ళి డీటెయిల్డ్గా ఇవి చదవండి. ఇవి నేను సెపరేట్ వీడియో చేస్తాను. దీనిపైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలి ఏంటి అనేది సెపరేట్ వీడియోలో చూద్దాం. బట్ ఇప్పుడు పైన ఒక గ్లిమ్స్లా చూద్దాం. ఎక్కడైతే మీకు జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉందో అన్నిటికీ ఎవరైనా ఎలిజిబుల్ అనమాట, జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే. కానీ ఇక్కడ సబ్ రిజిస్టర్కి ఏదైతే ఉందో ఇక్కడ చూసారా, ప్రిఫరెన్స్ అనేది ఎవరైతే లా చదివారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఇదే మెయిన్. కానీ మీరు లా చదివిన వాళ్ళు ఇద్దరికి టై వచ్చింది అనుకోండి, లా చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 తీసుకుంటే. డిప్యూటీ తహసీల్దార్కి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది అనమాట. ఓకేనా. తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్స్ ఎనీ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. ఓకే. తర్వాత ఈఓపిఆర్డికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటి, అసిస్టెంట్స్ హ్యాండ్లూమ్, దీనికి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ ఏదైతే ఉందో హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సర్వీస్, దానికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. లేదు అంటే టెక్స్టైల్ టెక్నాలజీలో డిప్లొమా చేసినట్టు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి. ఓకే. తర్వాత GAD జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓ అని చెప్పాను కదా, ప్రశాంతమైన పోస్ట్ అని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకేనా. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. లా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో లా డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఏఎస్ఓ లా, కానీ ఇవే ఎక్కువ ఉన్నాయి, 211 ఉన్నాయి. ఎనీ డిగ్రీ ఎవరైనా ఎలిజిబుల్ దీనికి. లెజిస్లేచర్లో కూడా ఎనీ డిగ్రీ అనమాట. నెక్స్ట్ ఫైనాన్స్లో చెప్పాను కదా మీకు, ఫైనాన్స్లో ఎకానమిక్స్ అయినా ఉండాలి, కామర్స్ అయినా ఉండాలి, మ్యాథ్స్ అయినా డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కింద ఉండాలన్నమాట. ఓకేనా. ఆ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి డిగ్రీ అనేది మీరు చేసి ఉండాలి. ఓకే. ఆడిటర్ కూడా ఎనీ డిగ్రీ సరిపోతుంది. తర్వాత ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్ సర్వీస్ ఎనీ డిగ్రీ సరిపోతుంది. తర్వాత సీనియర్ అకౌంటెంట్కి ఏమేమి ఇచ్చారో చూడండి, చాలా క్రైటీరియా ఇవ్వడం జరిగింది. దీనికోసం డీటెయిల్గా నేను తర్వాత మాట్లాడతాను.
సో సీనియర్ అకౌంటెంట్ మరియు జూనియర్ అకౌంటెంట్ వీటికి డీటెయిల్డ్గా ఇచ్చారు. తర్వాత అన్ని జూనియర్ అసిస్టెంట్లు, ఏ జూనియర్ అసిస్టెంట్కైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్లే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. ఓకే, డన్. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ కోడ్ నెంబర్ 7 అంటే ఏం కాదండి, మనకి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, ఆ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్ట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అనమాట. హైట్ 165 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండకూడదు, 165 కంటే ఎక్కువ ఉండాలన్నమాట మీ హైట్ అనేది. తర్వాత చెస్ట్ అనేది 81 సెంటీమీటర్స్కి తక్కువ ఉండకూడదు అనమాట, 81 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు +5 అండి, అంటే 86 సెంటీమీటర్స్ మీ చెస్ట్ అనేది మీరు ఎక్స్పాండ్ చేసినప్పుడు ఉండాలన్నమాట. ఓకేనా. ఉమెన్కి వచ్చేసి చెస్ట్ అనేది చూడరు, ఉమెన్కి హైట్ 152.5 సెంటీమీటర్స్ దానికంటే తక్కువ ఉండకూడదు. వెయిట్ చూస్తారు 45.5 kgs కంటే తక్కువ ఉండకూడదు అనమాట. విజన్ వచ్చేసి పర్ఫెక్ట్ విజన్ ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు కానీ లేదంటే మార్బిడ్ కండిషన్స్ కళ్ళకి సంబంధించిన ఏ ఇబ్బందులు ఉండకూడదు. నాక్ నీస్ కాళ్ళు ఇలా వంకరగా ఉంటాయి కదా, అవి ఉండకూడదు. పీజన్ చెస్ట్ ఇలా డిఫరెంట్ డిసీజెస్ కానీ ఇబ్బందులు కానీ ఇచ్చారు. చెయ్యి ఇరిగిపోవడం, కాళ్ళు ఇరిగిపోవడం ఇలాంటివి ఏవి ఉండకూడదు అనమాట ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి. సో ఇది ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన ఫిజికల్ క్రైటీరియా గ్రూప్ 2లో ఇది ఒక్క పోస్ట్కి మాత్రమే ఉంది. నెక్స్ట్, సో డిఫరెంట్ రిజర్వేషన్స్ రిలాక్సేషన్స్ కోసం ఇచ్చారు. ఎన్ని ఇయర్స్ వరకు వాళ్ళు రాసుకోవచ్చు అనేది మనం చూడొచ్చు అనమాట. సో మనకు ఒకే ఒక మల్టీ జోనల్ పోస్ట్ ఉందండి, అది మున్సిపల్ కమిషనర్. 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మల్టీ జోనల్ అంటే చెప్పాను కదా, మనకి 2 మల్టీ జోనల్స్ ఉండేవి ఆంధ్ర తెలంగాణ విడకముందు. ఇప్పుడు ఓన్లీ ఒక మల్టీ జోన్, అంటే అన్ని జిల్లాలు కలిపి ఒక మల్టీ జోన్ కింద మనం చూస్తాం. ఓకేనా. సో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు ఇవన్నీ కూడా, అనంతపూర్ ఇవన్నీ కూడా ఒక మల్టీ జోన్ కిందే వస్తాయి అన్నమాట. అంటే ఎవరన్నా దీనిలో రాసుకోవచ్చు అని అర్థం. తర్వాత ఏవైతే పోస్ట్ కోడ్ 9 to 59 ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ వైడ్ పోస్ట్ అని అర్థం. అంటే మనం చూసాం కదా ఏఎస్ఓలు కానీ 13, 16, 17 కాకుండా 9 నుంచి 59 మనం ఏవైతే పోస్టులు చూసాం ఏఎస్ఓలు కానీ జూనియర్ అసిస్టెంట్లు కానీ ఇవన్నీ కూడా స్టేట్ వైడ్ క్యాటర్, డైరెక్ట్గా స్టేట్లో ఎవరైనా పోటీ పడి దాన్ని ఫిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇవి మిగతావి ఏవైతే ఉన్నాయో అవి జోనల్ పోస్ట్ అని మనం ఆల్రెడీ చూసాం. జోనల్ పోస్ట్ అంటే ఏంటంటో ఆల్రెడీ చూసాం. సో డిస్ట్రిక్ట్ పోస్టులు 16వది మాత్రమే డిస్ట్రిక్ట్ పోస్ట్ అనమాట. 16వది ఏంటి, పోస్ట్ కోడ్ నెంబర్ 16 కనుక మనం చూసినట్టయితే సీనియర్ అకౌంటెంట్ అనమాట. సీనియర్ అకౌంటెంట్ ఏదైతే ఉందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సీనియర్ అకౌంటెంట్ రిలేటెడ్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ట్రెజరీస్లో ఉంటుందన్నమాట. సీనియర్ అకౌంటెంట్ ఇన్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో ఇది ఉంటుంది. దీనికోసం మనం తర్వాత డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. దీనికి కూడా కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆఫీస్ ఆటోమేషన్ కానీ ఈ ట్రైనింగ్ అనేది ఎందులో అయినా సరే పాస్ అయి ఉండాలన్నమాట. ఏపీ కండక్ట్ చేసేటటువంటి వెబ్ డిజైనింగ్ ఇలాంటి క్రైటీరియా అనేది ఉంది. ఓకే, డన్. ఇందులో ఏం లేదండి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీఏ కంప్యూటర్స్, బీటెక్, బీఈ విత్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళే కాకుండా ఒకవేళ ఎవరైనా అప్లై చేద్దాము అని అనుకుంటే వాళ్ళకి ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసుండి దానికి తోడు ఏదైనా ఒక సర్టిఫికేషన్ కోర్స్ ఏదైతే ఉందో బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షీటింగ్, దీనిలో కోర్స్ చేసి సర్టిఫికేషన్ అనేది పొంది ఉండాలన్నమాట. ఓకేనా, డన్. డిఫరెంట్ క్రైటీరియాలు ఇవన్నీ కూడా చూసాం మనం. ఏ పోస్టు, ఏది జోనల్, ఏది మల్టీ జోనల్, ఏది డిస్ట్రిక్ట్ వైజ్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా చూసాం. ఓకేనా. సో ఏజ్ రిలాక్సేషన్స్ దేనికి ఇస్తారు, ఏది ఎంత ఏజ్ అనేది అక్కడ పక్కన మనం పైన ఏదైతే చూసాం దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ. కానీ ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆ ఏజ్తో పాటు 5 years ఎక్స్ట్రా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో కొన్ని వేకెన్సీస్కి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి 10 ఏళ్ళు ఇవ్వడం జరుగుతుందండి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పిహెచ్సి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి, ఎన్సీసీ వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఏజ్ నుంచి 3 years డిడక్ట్ చేసి వాళ్ళ సర్వీస్తో పాటు
ఇంకో 3 ఇయర్స్ డిడక్ట్ చేసి 3 ఇయర్స్ మైనస్ చేసి ఎలిజిబిలిటీ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇలా డిఫరెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక సెపరేట్ వీడియో చేద్దాం, ఏజ్ క్రైటీరియా ఏంటి ఎంత అనేది. ఓకేనా, సో ఎలా అప్లై చేయాలనేది ఇచ్చారు. ఓటీపీఆర్కి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేస్తాం మనం. దాని తర్వాత గ్రూప్ 2కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఒక వీడియో అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఫీజు ఇచ్చారు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా పాత దానిలోనే ఇవ్వడం జరిగింది. ఇవే బేసిక్గా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనమాట మనకి. ఇక్కడ తీసుకుంటే ఇవి మీకు ఎలా చూసుకోవాలో చెప్తాను. ప్రతి పోస్ట్కి వెళ్ళి చెప్పాల్సిన ఇదైతే ఉండదు, కానీ నేను తర్వాత సెపరేట్ వీడియోలో ప్రతి పోస్ట్కి వెళ్ళి చెప్తాను. ఇది మల్టీ జోనల్ పోస్ట్ అని చూసాం. మన దగ్గర ఒక్కటి మల్టీ జోన్ ఉంది, అన్ని జిల్లాలు కలిపి అనమాట. పాత జిల్లాల ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఒకే ఒకటి ఉందన్నమాట. సో ఇదేంటంటే ఓసీ ఓపెన్, ఎవరన్నా పోటీ పడవచ్చు దీనికి, మల్టీ జోనల్ కాబట్టి. ఓసీ లోకల్ అంటే మల్టీ జోనల్, ఎవరైనా ఈ రెండు లోకల్ అన్నా ఓపెన్ అన్నా ఒకటే, ఎందుకంటే మల్టీ జోన్, ఇది మొత్తం ఒకటే మల్టీ జోన్ కదా. సో ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా దీనికి పోటీ పడవచ్చు. సో బయట వాళ్ళు ఎవరొకరు వచ్చి పోటీ చేయడానికి అవ్వదు. ఓకే, సో బయట స్టేట్స్ వాళ్ళు ఈ ఒక్క పోస్ట్కే పోటీ పడవచ్చు, మన స్టేట్ వాళ్ళు అన్ని జిల్లాల వాళ్ళు ఈ 2 పోస్టులకి పోటీ పడవచ్చు. గ్రాండ్ టోటల్ 3 అనమాట. ఎస్టీ పాపులేషన్ లోకల్ వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క పోస్ట్కి పోటీ పడే అవకాశం అనేది వచ్చింది. ఓకే, డన్. నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, ఇది చాలామంది కోరుకుంటున్నారండి ఈ పోస్ట్ని. బట్ ఇప్పుడు సచివాలయాలు వచ్చాక, రిజిస్ట్రేషన్ పనులు వాళ్ళకి అప్పగించాక, వీళ్ళ పరిధి ఎంతవరకు ఉంటుంది, వీళ్ళ ఎంత కెపాసిటీలో వీళ్ళు ఆపరేట్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మనకి. ఓకేనా, సో నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 ఎలా చూసుకోవాలి ఇప్పుడు పోస్టులు అంటే 4 జోన్లు ఉన్నాయండి. 4 జోన్లు నేను మీకు చెప్పాను, ఏ జిల్లాలో ఏ జిల్లాలు ఏ జోన్లోకి వస్తాయని. ఫస్ట్ మీరు నేను పైన వీడియోలో చెప్పిన విధంగా ఏ జోన్కి మీరు చెందుతారో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ కేటగిరీ చూసుకోండి, తర్వాత ఓపెన్ కేటగిరీ చూసుకోండి. ఓకేనా, సో దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఓపెన్ జోన్ అని ఉందనుకోండి, ఈ ఒక్క పోస్ట్ ఏదైతే ఉందో ఓపెన్ కేటగిరీ అనమాట. ఎవరన్నా రాష్ట్రంలో కాదు దేశంలో కూడా ఎవరన్నా వచ్చి ఈ ఒక్క పోస్ట్కి పోటీ పడి సాధించవచ్చు. ఓకేనా, తర్వాత ఇక్కడ బీసీఏ అని ఉంది కదా, బీసీఏ అని ఉందనుకోండి, ఇక్కడ లోకల్ అని ఉంది. లోకల్ మరియు జోన్ 1లో లోకల్, జోన్ 1 ఉంది, లోకల్ ఉంది. అంటే అర్థం ఏంటి, జోన్ 1కి సంబంధించిన వాళ్ళందరూ ఇందులో పోటీ పడవచ్చు. జోన్ 1లో మళ్ళీ జోన్ 1 వాళ్ళే లోకల్ వాళ్ళే పోటీ పడవచ్చు. తర్వాత జోన్ 1లో ఉన్నటువంటి బీసీఏ వాళ్ళు మాత్రమే ఇందులో పోటీ పడవచ్చు అనమాట. ఓకేనా, సో డన్, బీసీఏ వాళ్ళు మాత్రమే ఇందులో పోటీ పడవచ్చు. నెక్స్ట్ జోన్ 2 తీసుకుంటే ఎస్సీ అభ్యర్థులు ఎవరైనా రాష్ట్రంలో ఉండేటటువంటి, ఓపెన్ జోన్ అని ఇచ్చారు కాబట్టి ఎవరైనా పోటీ పడవచ్చు, కానీ ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఎస్సీ అభ్యర్థులు ఎవరైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఒక్క పోస్ట్కి పోటీ పడవచ్చు. తర్వాత లోకల్ ఓపెన్ కేటగిరీ అని ఇచ్చారు, అంటే ఆ జోన్లో ఉన్నటువంటి జోన్ 2లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ 2 పోస్టులకి పోటీ పడవచ్చు. ఇక్కడ ఉమెన్ మేల్ ఫీమేల్ అనేది డిస్టింగ్విష్ చేయలేదు కాబట్టి సో ఇబ్బంది అయితే లేదు. కింద మీకు మెన్షన్ చేశారు ఎంతమంది ఓసీ ఉమెన్ 2, బీసీడీ ఎంతమందికి కేటాయించారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. 9 ఉమెన్కి కూడా కేటాయించడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చూసుకుంటే ఇక్కడ జోన్ 3లో ఏం లేవు. జోన్ 4లో ఎక్కువ మోతాదులో వేకెన్సీస్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఓపెన్ జోన్ అంటే ఎవరన్నా పోటీ పడవచ్చు. లోకల్ అంటే ఆ జోన్ వాళ్ళు మాత్రమే పోటీ పడవచ్చు, కానీ క్యాస్ట్తో సంబంధం లేదు, ఎవరైనా పోటీ పడవచ్చు. ఈ విధంగా ఇది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ సో జోన్ 1లో ఉన్నటువంటి 2 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 వేకెన్సీస్ 1, 2, ఇది జోన్ 1 కదా, ఇక్కడ మనం తీసుకుంటే ఇది జోన్ 1. మొత్తం క్లియర్ చేస్తాను. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది జోన్ 1. ఇక్కడ కింద ఏం మెన్షన్ చేశారో క్లియర్గా చూడండి. ఇది జోన్ 1 అయితే అమాంగ్ దోస్ 2 వేకెన్సీస్ ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ హారిజాంటల్లీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్కి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ 4 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జోన్ 2లో
4 ఉన్నాయి కదా, ఇక్కడ జోన్ 2 అని రాశారు చూడండి. ఇందులో పీడబ్ల్యూడి వాళ్ళకి ఒక పోస్ట్ కేటాయించారు. తర్వాత ఉమెన్ మరియు బీసీడీ ఉమెన్కి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. ఇక్కడ బీసీడీలో ఉంది, లోకల్లో ఉంది ఉమెన్ అనమాట. ఓకేనా. సో దీనికి ఎవరు పోటీ పడొచ్చండి? బీసీడీ జోన్ 2లో ఉన్నటువంటి బీసీ మహిళలు, బీసీ ఉమెన్ మాత్రమే ఆ ఒక్క పోస్ట్కి పోటీ పడవచ్చు. వాళ్ళతోనే ఫిల్ చేస్తారు అది. ఓకేనా. మీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఇతర రాష్ట్రం వాళ్ళు కానీ ఎవరు వచ్చి పెట్టుకోవడానికి అవ్వదు, దాని అర్థం అది. తర్వాత జోన్ 3లో ఒకే ఒక వేకెన్సీ ఉంది. జోన్ 3లో ఏంటండి, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పిహెచ్సి వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. ఓకేనా. సో ఎస్సీలో మళ్ళీ పీడబ్ల్యూడి అనమాట, ఫిజికల్లీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. తర్వాత 9 పోస్టులు ఉన్నాయండి జోన్ 4లో. 9 పోస్టులు ఎలా డివైడ్ చేశారు? సో ఎవరైతే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉంటారో ఒక పోస్ట్ అనేది వాళ్ళకి డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఉమెన్, ఓసీ ఉమెన్, ఈ లోకల్లో 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో 3 ఉన్నాయి కదా, 3లో 2 ఉమెన్, 1 మాత్రమే మేల్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా. తర్వాత బీసీడీలో ఒక పోస్ట్ ఉందండి, బీసీడీలో ఒక పోస్ట్ ఉంది, ఇది కూడా ఉమెన్కే కేటాయించారు. తర్వాత ఎస్టీలో ఒక పోస్ట్ ఉందండి, ఇది కూడా ఉమెన్కే కేటాయించడం జరిగింది. సో జోన్ 4లో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో దేనికి పోటీ చేయొచ్చండి? అమ్మాయిలది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, దీనికి ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓపెన్ కాంపిటీషన్, స్టేట్ అంతా పోటీ చేస్తుంది. ఇక్కడ జోన్ 4లో వాళ్ళు మాత్రమే ఒక్క పోస్టుకి పోటీ పడతారు. సో ఈ విధంగా ఈ కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. డన్. సో ఈ విధంగా మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు. డిప్యూటీ తహసీల్దార్ ఏ విధంగా ఉందో మీరు ఆల్రెడీ చూశారు. మీరు మళ్ళీ ఒకసారి గోత్రూ చేయొచ్చు. ఏంటి, సింపుల్గా ఏం చేయాలి, మీది ఏ జోనో చెక్ చేసుకోవాలి. జోన్ చెక్ చేసుకుంటారు, తర్వాత మీ క్యాస్ట్ చెక్ చేసుకుంటారు. ఓపెన్లో ఉందనుకోండి, ఓపెన్ జోన్ అని ఉందనుకోండి, అది రాష్ట్రమే కాదు, ఇండియాలో ఎవరైనా సరే వచ్చి పోటీ చేయొచ్చు దానికి. లోకల్ అని ఉందనుకోండి, ఈ జోన్ వాళ్ళు మాత్రమే. ఓకేనా. ఈ జోన్ వాళ్ళు మాత్రమే, ఈ ఓసీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ ఈ జోన్లో ఎవరైనా సరే దానికి పోటీ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్కి సంబంధం లేకుండా ఇక్కడ పోటీ చేయొచ్చు. తర్వాత బీసీఏ అని ఉంది, బీసీఏలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళు మాత్రమే పోటీ చేయగలరు. ఓకే, డన్. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగరైజేషన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు వచ్చిందనే అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మీరు మెసేజ్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. సో ఇలా డిఫరెంట్ కేటగరైజేషన్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసి మీరు ఒక దీనిలోకి రండి, ఒక అజంప్షన్లోకి. మీకు ప్రిలిమ్స్ తర్వాత ఎక్కువగా ఉపయోగపడతాయి. దేనికి ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకునే టైంకి మీకు ఆ టైంకే ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఇవి మొత్తం అన్నీ కూడా క్రైటీరియా అండ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఎలాగా, ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఎలాగా, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. పైనుంచి కింద వరకు ఇన్స్ట్రక్షన్స్ చదివితే బెటర్ ఐడియా అనేది మీకు వస్తుంది. ఓకేనా. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి 60 days క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. బైలింగ్వల్ క్లాసెస్ అనేవి ఇందులో ఉండబోతున్నాయి. ఇంటరాక్టివ్ వీడియో క్లాసెస్, ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీఎస్సీ ఇతర ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో గ్రూప్ 1, 2 ఇవన్నీ కూడా అనలైజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్, ఆ తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎంసీక్యూలు విడిగా మరియు దానికి సంబంధించిన క్లాసులు విడిగా ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ ఏపీ మాడ్యూల్ కూడా, ఏపీ కరెంట్ అఫైర్స్ ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీ జోగ్రఫీ, ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వేని డీటెయిల్డ్గా డీల్ చేయడం జరుగుతుందన్నమాట. కంప్లీట్ ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో 3,999 యాక్చువల్ ప్రైస్. దీన్ని ఎవరైతే ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే 25 స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 1,999కి అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రైస్ అనేది ఒరిజినల్ ప్రైస్కి వెళ్ళబోతుంది అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మిస్టర్ కాంపిటేటివ్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ కూడా సపరేట్గా ఉంది. ఓకే, డన్. సో ఇందులో ఏమేమి ఇస్తున్నాము అనేది మీకు చెప్తాము. డీటెయిల్డ్ మైక్రో ప్లానింగ్ ఉంటుందన్నమాట. ఎండ్ టు ఎండ్ ఈ ప్లాన్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ప్లాన్ కూడా మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి అవైల్ చేసుకోవచ్చు. సో
సో డిఫరెంట్ సోర్సెస్ కూడా మెన్షన్ చేశాను. సింగిల్ సోర్స్, ఒక్క సోర్స్ని చూస్ చేసుకుని ఒక్క పుస్తకాన్ని మాత్రం ఎంచుకుంటే ఇదే సక్సెస్ మంత్ర అనమాట. సో అది కూడా మీకు ఏ సబ్జెక్ట్కి ఏ సోర్స్ అనేది మీకు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇలా డీటెయిల్డ్ స్టడీ ప్లాన్తో ఏ రోజు ఏ టాపిక్కి ఎంత టైం చదవాలి అనే ఈ డీటెయిల్డ్ మైక్రో ప్లానింగ్తో మీ ముందుకు రావడం జరిగిందనమాట. కరెంట్ అఫైర్స్ డేలో మనం ఒక 1-2 అవర్స్ కరెంట్ అఫైర్స్కి ఇస్తాం, 1-2 అవర్స్ యాప్ట్యూడ్ రీజనింగ్కి ఇస్తాం. మిగతా టైం అంతా కూడా ఒక కన్సర్న్ పెద్ద సబ్జెక్ట్కి అలాట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మీకు ప్రోగ్రెస్ ట్రాకింగ్ కూడా ఉంది మీకు, ఓకేనా. సో ఈ విధంగా మన స్టేట్లో ఎక్కడా కూడా ఇంత డీటెయిల్డ్ అండ్ మైక్రో ప్లానింగ్తో ఎవరు కూడా ఉండరండి. సో బిగినర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇది డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ దేని మీద మీరు ఫోకస్ చేయాలి, ఏ ప్రయారిటీలో చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలి, మీరు ఏం చూడవసరం లేదనమాట. ఇంకా సింగిల్గా ఒక్క దాని మీద రిలై అయ్యి మీరు ముందుకెళ్ళొచ్చు. ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది మీరు క్లియర్ చేసి తీరుతారనమాట. సో ఇలా మీకు ఒక వీక్లో ఏమేమి కండక్ట్ చేస్తారో చూపిస్తాము. సో ఒక సబ్జెక్టు దాని మీద మళ్ళీ వీకెండ్లో మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఏదైతే సబ్జెక్ట్ అయిపోయిందో ఇక్కడ కంప్లీటెడ్ అని ఈ షెడ్యూల్లో ఉంటుంది. ఎవ్రీ వీక్ 1 డే రివిజన్ మరియు మాక్ టెస్ట్కి మనం కేటాయిస్తాం. ఆ రోజు ఈ విధంగా ఇక్కడ మాక్ టెస్ట్ 1, 2 అని చూసారా. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిల్ని మీరు ఆ రోజు మీరు ఆన్సర్ చేస్తారనమాట, ఓకేనా. డన్. సో ఈ విధంగా ఒక 60 days ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరిగిందనమాట. 60 days ఇక్కడ నుంచి మీరు చూసినప్పటికీ 60 days అనేది ఉంటుంది. సో ఈ 60 days ప్లాన్ అనేది పూర్తయిన తర్వాత మొత్తం మీకు ఫుల్ లెంత్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2కి సంబంధించి అవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో లెట్స్ క్రాక్ APPSC గ్రూప్ 2. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.